మన దేశ యువతకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం చదువు తగ్గట్టు ఉద్యోగం దొరకవు. సో, దానికోసం ఎదురు చూస్తా కాలం గడిచిపోద్ది. సరే, మన ఎడ్యుకేషన్ డిగ్రీ ఉంటే కానీ ఉద్యోగాలు దాన్ని బట్టి ఎవరు ఎక్కడో అమీర్పేటలోనో లేకపోతే వేరే రాష్ట్రాల్లో బెంగళూరులో ఎక్కడో ఏదో ఒక కోర్స్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ విఎల్ఎస్ఐ డిజైన్ కానీ లేకపోతే డేటా సైంటిస్ట్ కానీ. సో రకరకాల కోర్సులు చేయాలి. సో అలా చేస్తా ఇంటర్వ్యూలు అటెండ్ అవుతా మన కాలం గడిచిపోద్ది. కొత్త బ్యాచ్ వచ్చేస్తుంది. ఎప్పుడు ఐటీ రంగంలో ఉద్యోగాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళు కొత్త బ్యాచ్ వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. అందుకే నేను అనుభవంతో చెప్పేది ఏంటంటే, మన యువతకి అన్ఎంప్లాయ్మెంట్, మనం చేసిన డిగ్రీ తట్ట ఉద్యోగం దొరకటం ఈ రోజుల్లో చాలా కష్టం. మీకు ఏదో అదృష్టం ఉంటేనే అది దొరుకుతుంది. అది రకరకాల కారణాల మూలంగా. అందుకే ఆ ఉద్యోగం తగ్గే ఉద్యోగం వచ్చేటట్టు ముందే మనం ఏదో దాంట్లోనూ చేరిపోవాలి. అది మన చదువు తగ్గట్టే ఉద్యోగం ఉండకపోవచ్చు, కానీ ప్రతి పనిలోనూ మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అది సో నేను అనుభవంతో చెప్తున్నాను. సో ఎందుకనంటే మనం తల్లిదండ్రులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళకి చాలా మన మీద ఆశలు ఉంటాయి. సో మనం డిగ్రీస్ ఉండి కూడా మనం ఇంటికాడ నుంచి డబ్బులు తెప్పించుకుంటామను బాగుంది. సో నేను కోరేది ఏంటంటే, దయచేసి మన డిగ్రీ తగ్గట్టు ఉద్యోగంకి వెయిట్ చేయకుండా ఏదో దాంట్లో చేరుకోండి. అది నా సూచన. మీ అందరూ భవిష్యత్తు బాగుంటానికి నేను ఒక అనుభవ వ్యక్తిగా నేను చెప్తున్నాను. సెలవు.